Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another video. ఈ వీడియోలో నేను మీకు ప్రాన్స్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సాల్ట్ ఇంకా పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ప్రాన్స్ క్లీనింగ్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. వాష్ చేసుకున్న ప్రాన్స్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని అందులోకి సాల్ట్ పసుపు వేసుకొని మనము ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇలా పక్కకు వచ్చేస్తుందన్నమాట. తర్వాత మనము ప్రాన్స్ని సపరేట్గా తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా. సో అవంతా తీసుకున్న తర్వాత సేమ్ ప్యాన్ను ఒకసారి వాష్ చేసేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు తెలుసా, ఆనియన్స్ కట్ చేసుకున్న విధానాన్ని బట్టి కూడా కర్రీ టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. లైక్ నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైక్ రా స్మెల్ పోయి బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం, పసుపు, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయినట్టుంది, సారీ ఫర్ దట్. మాకైతే బెంగళూరులో చాలా ఎక్కువ చలిగా ఉంటుంది. డే మొత్తం కూడా ఫుల్ రెయిన్ పడుతూ ఇలా ఉంటుంది. చెన్నైలో ఆల్రెడీ రెడ్ అలర్ట్ ప్రకటించేశారు కదా, సో చాలా వరకు వర్షాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. సైక్లోన్ ఫెంగల్ కదా, సో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి ఇంకా ఇలాగా. సో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు కుక్ చేసుకున్న తర్వాత అందులోకి ప్రాన్స్ వేసుకొని ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇందులోకి నేను 2 ఇంచ్ కొబ్బరి అలాగే కొంచెం కాజుని ఒక 10-15 కాజుని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట, పేస్ట్ లాగా. వాటర్ యాడ్ చేసుకొని సో ఇప్పుడు మనము ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. లైక్ మనము కోకోనట్ అలాగే కాజు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటేనే గ్రేవీ అనేది మరీ చిక్కబడకుండా ఉంటుంది. అండ్ మరీ చిక్కబడినా కూడా అంత టేస్టీగా ఉండదు. సో కొంచెం ఒక 100-150 ml వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇలా కలిపేసుకొని ఉప్పు ఇలా ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes మీ కర్రీ కన్సిస్టెన్సీ ఎంతవరకు థిక్గా ఉండాలనేది చూసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే ఒక 10 minutes పట్టిందనమాట. సో అంతే, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ పులావ్తో అయితే తింటున్నాను అనమాట. అండ్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉందని చెప్పాడు విన్ను. అండ్ అలాగే ఇడ్లీ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కోకోనట్ పులావ్ రెసిపీని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.